సాలరీ ఉంది, జాబ్ ఉంది, సివిల్ స్కోర్ కూడా 750కి దగ్గరగా ఉంది. అయినా బ్యాంక్ ఒక్కసారిగా క్రెడిట్ లోన్ రిజెక్ట్ చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? మీరు కూడా ప్రతిరోజు చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్. ఒక క్రెడిట్ కార్డు వల్ల ₹1,00,000 లోన్ రిజెక్ట్ అయ్యి, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ అమ్మ హెల్త్ ఎమర్జెన్సీ కోసం ₹1,00,000 పర్సనల్ లోన్ కి అప్లై చేశాడు. అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఈఎంఐలు లేట్ గా కట్టడని, శాలరీ రెగ్యులర్ గా పడుతుందని, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా టైం కి పే చేస్తానని. కానీ 24 గంటల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, యువర్ లోన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అని చెప్పి. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆ వ్యక్తికి కాళ్ళు చేతులు లిటరల్ గా వణికాయి. ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదు, బ్యాంకులు చెప్పవు, కానీ చేతిలో డబ్బులు అవసరం పడ్డాయి. పరిస్థితి తారుమారయ్యేలా ఉంది. తనకు తెలిసినటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయీకి కాల్ చేశాను, ఈ విధంగా నేను అన్ని బాగానే పే చేస్తాను, కానీ నాకెందుకు లోన్ రిజెక్ట్ అయిందని చెప్పి. సదరు బ్యాంక్ ఎంప్లాయీ చెప్పినటువంటి విషయం విన్న తర్వాత దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి దగ్గర మొత్తంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉంది, కానీ అందులో నెలకి 90,000 వరకు వాడుతూనే ఉన్నాడు. ఇక్కడే బ్యాంక్ కి డేంజర్ సిగ్నల్ అయితే వెళ్ళింది. బ్యాంక్స్ ఒక విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి. మీరు ఎంత క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అవుతా ఉన్నారు, మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆల్మోస్ట్ ఫుల్ గా యూజ్ చేస్తే బ్యాంక్స్ కి ఈ విధంగా అనిపిస్తుంది, ఈ వ్యక్తి ఫినాన్షియల్ ప్రెషర్ లో ఉన్నాడు, ఇప్పుడు ఇతనికి లోన్ ఇస్తే ఇతను రీపే చేయలేడు అని. ఇతనికి లోన్ ఇవ్వడం కారణంగా బ్యాంక్ కి రిస్క్ ఎక్కువ అని. క్రెడిట్ ఏజెన్సీస్ ప్రకారం 30% లోపు క్రెడిట్ యూటిలైజేషన్ సేఫెస్ట్ జోన్ అని. ఎగ్జాంపుల్, మీ లిమిట్ 1,00,000 అయితే నెలకి కేవలం ₹30,000 మాత్రమే వాడు. ఇది సేఫెస్ట్ జోన్ అనమాట. లోన్ వెంటనే అప్రూవల్ అవుతుంది అవసరం అనుకుంటే. కానీ చాలా మంది చేసే తప్పు 80 to 90% వాడేస్తారు. 80,000 నుంచి 90,000 వరకు మినిమం మాత్రం డ్యూ పే చేస్తూ ఉంటారు. ఈఎంఐ కి మనీని కన్వర్ట్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇంకో కార్డు తీసుకుంటా ఉంటారు. ఇది మీ సిబిల్ స్కోర్ ని భయంకరంగా డ్యామేజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బ్యాంకులు మీ ఫేస్ చూసి లోన్లు ఇవ్వవు. వాళ్ళు మీ ఫినాన్షియల్ బిహేవియర్ చూస్తారు, మీరు ఉపయోగించేటటువంటి తీరును చూస్తారు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ లో వాళ్ళు చూసేది రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎంత లిమిట్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని ఎంక్వైరీస్ చేశారు, ఎంత డెస్పరేట్ గా క్రెడిట్ తీసుకుంటా ఉన్నారు అని. యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఇదే రీజన్ కారణంగా లోన్స్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఓపెన్ గా చెప్తా ఉంటాయి. ఇమాజిన్ చేయండి, మీ ఫ్యామిలీ ఎమర్జెన్సీలో ఉండి మీ పేరెంట్స్ కోసం, మీ ఫ్యామిలీ బిజినెస్ కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసమో అర్జెంట్ మనీ అవసరం అయితే మీరు చేస్తున్నటువంటి 80 to 90% క్రెడిట్ కార్డ్ యూసేజ్ వల్ల బ్యాంక్స్ నో అంటే అప్పుడు తెలుస్తుంది ఫినాన్షియల్ మిస్టేక్స్ ఎంత కాస్ట్లీవో అని. క్రెడిట్ కార్డ్ విషయంలో పీపుల్ చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ విషయానికి వస్తే, నెంబర్ 1 క్రెడిట్ కార్డ్ లిమిట్ ని ఫుల్ గా యూజ్ చేసుకో. నెంబర్ 2 మినిమం డ్యూ మాత్రమే పే చేయడం. నెంబర్ 3 షార్ట్ టైం పీరియడ్ లో మల్టిపుల్ లోన్ అప్లికేషన్స్ వేయడం. నెంబర్ 4 5 to 6 కార్డ్ తీసుకొని వాటిని మేనేజ్ చేయలేక. నెంబర్ 5 బిల్ డ్యూ డేట్ వరకు వెయిట్ చేయాలి. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది 30% లోపు ఉంచుకోండి. ఎమర్జెన్సీ అవసరం అయితే లోన్ వెంటనే వస్తుంది. అదేవిధంగా మినిమం డ్యూ పే చేయడం కాదు, ఫుల్ పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మల్టిపుల్ ఎంక్వైరీస్ అవాయిడ్ చేయండి. ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వెంటనే క్లోజ్ చేయదు. ఎవ్రీ మంత్ సిబిల్ ని మానిటర్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెపన్ లాంటిది. కరెక్ట్ గా వాడితే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. అదే రాంగ్ గా వాడితే ఫ్యూచర్ లోన్స్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ రోజు మీరు స్వైప్ చేస్తున్నటువంటి అమౌంట్ రేపు మీ ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేయొచ్చు. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి.